ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. నాకంటూ ఎవరూ లేరు. అనాథగానే పెరిగాను. అందరూ అరే ఒరే అని పిలుస్తూ ఉంటే అదే విని బ్రతికానక్క. అందుకే నాకు ఎవరైనా పరిచయం అయితే వెంటనే వరుసలు కలిపేసుకుంటాను. అందుకే నిన్ను కూడా అక్క అని పిలిచాను. తెలివితేటలు చూపించుకో. ముందు నువ్వు ఇంతవరకు ఎవరితో మాట్లాడావో వాళ్ళ గురించి చెప్పు. చెప్తాను, తప్పకుండా చెప్తాను. అక్క, ఇంతకు ముందు నేను హాస్టల్లో ఉండేవాణ్ణి. ఆ హాస్టల్ ఓనర్ని నేను పెద్దమ్మ అని పిలిచేవాణ్ణి. ఆవిడ కూడా నన్ను కొడుకులాగే చూసుకునేది. నేను ఇక్కడికి వచ్చేసాను, నీలిమని కలిశానని చెప్పినప్పుడు ఆవిడ ఎంతో ఆనందించింది. మంచిది కొడకా, నువ్వు అక్కడే ఉండు, నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉండని. తప్పకుండా పెద్దమ్మ, నేను ఇక్కడే ఉంటానని చెప్పాను. నీ నాటకాలు చాలు, ఆపు. ముందా ఫోన్ ఇవ్వు. అందులో ఉండే పేరు బట్టి చూస్తే నువ్వు ఎవరితో మాట్లాడావో నేను తెలుస్తాను. ఇవ్వు. సారీ చక్రి, నీకెవరూ లేరని చెప్తే నువ్వు ఇలా మాట్లాడుతుంటే అనుమానం వచ్చింది. నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. అయ్యో, ఏంటక్క అలా అంటావు? మీరందరూ నాకు బంధువులు, ఆత్మీయులు కదా. మీరొక మాట అంటే మాత్రం ఆ మాటలు నేను పట్టించుకుంటానా? నన్ను నా నీలిమని కలపాలని ఇంతలా ట్రై చేస్తున్నావు. నేను తప్పుగా అనుకుంటానా? నీ వల్ల నాకు ఒక మంచి కుటుంబం వచ్చింది. నా నీలిమ నాదవుతోంది. చాలక్క, ఇది చాలు. ఉదయం అనగా వెళ్ళాడు, ఇంకా రాకపోవడం ఏంటి? నేను చెప్తూనే ఉన్నాను కదా అమ్మమ్మ, మావయ్యని ఒంటరిగా పంపించొద్దు అని. నువ్వు నా మాట విననే లేదు. మావయ్య ఎక్కడున్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో. సత్య, ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? అమ్మ మంచుడు ఎంత భయపడుతోందో. అయినా మురారికి ఈ ఊరేమైనా కొత్త? ఊళ్ళో అందరికీ మురారి బాధలో ఉన్నాడని తెలుసు కదా. ఎక్కడైనా పొరపాటున కూర్చొనుంటే ఎవరో ఒకరు తీసుకొనొస్తారు. కిట్టయ్య బాధలో ఉన్నాడని అందరికీ తెలిసినా కిట్టయ్యకి ఎదురుగా వెళ్లే ధైర్యం మాత్రం ఎవ్వరూ చెయ్యరు కదా. అందుకే భయంగా ఉంది. అమ్మమ్మ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మావయ్య ఎక్కడున్నాడో ఏంటో, నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. ఆడపిల్లవి ఒంటరిగా ఎలా వెళ్తావు? ఏం కాదమ్మా, అయినా ఇది మన సొంతూరే కదా. నాకు భయం ఎందుకు? మావయ్య పొలం దగ్గర ఎక్కడో ఉండే ఉంటాడు కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆగవే, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. అదిగో తమ్ముడే వస్తున్నాడు. కిట్టయ్యా, నీకోసం ఎంతసేపటి నుంచి చూస్తున్నావో తెలుసా? ఎంతవరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? రా, భోంచేదు. కిట్టయ్యా, మావయ్య, కిట్టయ్యా, కిట్టయ్యా, ఈ దెబ్బేంటి? ఏంటి మావయ్య, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? నీ చేతికి దెబ్బేంటి? ఇదెప్పుడు తగిలిందో, ఎలా తగిలిందో కూడా నాకు తెలీదు. అదేంటి కిట్టయ్యా, చేతికింత పెద్ద గాయం అయితే ఎప్పుడు తగిలిందో కూడా తెలియదంటున్నావేంటి? రక్తం కారి ఎండిపోయింది, కనీసం నొప్పి కూడా తెలియలేదా? మనసులో బాధ వేరేలా ఉంది. రాధ నాకు కనిపిస్తోంది, తన వైపు రమ్మని పిలుస్తోంది. నేనక్కడికి వెళ్లేసరికి అక్కడి నుంచి మాయమైపోతుంది. రాధ ఇంకొక చోట నిలబడి నేనిక్కడున్నాను మురారి రా అని పిలుస్తోంది. అక్కడికి కూడా వెళ్ళాను, అక్కడ కూడా తను కనిపించలేదు.
అలా రాధ గురించి వెతుకుతూనే ఉన్నానమ్మా. రాధ మాత్రం నాకు కనిపించడం లేదు. నా కళ్ళ ముందుకు వచ్చి తను వెళ్ళిపోతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, తట్టుకోలేకపోతున్నాను. ఏంటి కిట్టయ్యా ఇది? మట్టిలో కలిసిపోయిన రాధ మళ్ళీ నీ కళ్ళ ముందుకు ఎలా వస్తుంది? తను కనిపిస్తుంది అనుకోవడం నీ భ్రమ. ఈ ఇంట్లో ఉంటే నువ్వు ఆలోచనలో ఉన్నావనే కదా నేను బయటికి పంపించాను. అక్కడ కూడా ఇదే పరిస్థితి అయితే ఎలా? నేను పొద్దున్నే చెప్పాను కదా మావయ్యని ఒంటరిగా పంపించొద్దని. నువ్వే నా మాట వినిపించుకోలేదు. ఒంటరిగా వెళ్తే తన బాధని మర్చిపోతాడు, బాధ్యత తెలుసుకుంటాడు అన్నావు. ఇప్పుడు చూడు ఎంత పని జరిగిందో. సత్య, అమ్మమ్మ అసలే మావికి దెబ్బ తగిలిందని బాధపడుతూ ఉంటే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? ముందెళ్ళి ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా, వెళ్ళు. కిట్టయ్యా ఎలారా? కూర్చో కూర్చో. అమ్మమ్మ ఇదిగో. కిట్టయ్యా, అర్థం చేసుకున్నాను. రాధ ఎప్పటికీ తిరిగి రాదు. తనను మర్చిపోవడం అంత తేలికైన పని కాదని నాకు తెలుసు. కానీ మర్చిపోవాలి. మనిషి లేరు అని తెలిసాక ఆ గతాన్ని గుర్తు పెట్టుకుంటే భవిష్యత్తులో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. నా మాట విను నాన్నా. ఏంటమ్మా అప్పుడే నీకు నిద్ర వచ్చేస్తుందా? ఇప్పుడే కదా పాలు తాగావు. అప్పుడే పడుకుంటే ఎలా అమ్మా? కాసేపు అమ్మతో ఆడుకోవాలి కదా. అమ్మ నిన్ను ఆడిస్తుంది కదా. ఏంటండి, పాపతో నేను ఆడుకుంటూ ఉంటే మీరేంటి దూరంగా ఉన్నారు? ఏం లేదు బాను, నా మనసేం బాగోలేదు. అదేంటండి, ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చూడండి. మన ఇంట్లో ఒక అద్భుతం జరిగింది కదా. ఇంకెప్పటికీ రాడు అన్న నీలిమకు కూడా భర్త వచ్చేశాడు. ఇంకా అందరూ హ్యాపీగా ఉండే సమయంలో మీరెందుకు అలా ఉన్నారు? ఏమీ లేదని చెప్పాను కదా, హెడేక్గా ఉంది, నన్ను వదిలే. అదేంటండి, ఈ మధ్య నేనేం మాట్లాడినా మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? సరే కానీ మన పాపకి పేరు పెట్టాలి కదా. ఏం పేరు పెట్టాలో ఇద్దరం కలిసి ఆలోచిద్దాం. ఏం పేరు పెడదాం? మా అమ్మ పేరు అత్తయ్య పేరు కలిసి వచ్చేలాగా ఏదైనా పేరు పెడదామా, లేక ఇంకేదైనా పెడదామా? పేరు పెట్టేటప్పుడు ఏ పేరు పెట్టాలో అప్పుడు ఆలోచిద్దాం. నాన్న ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను నాన్న. అమ్మ భాను, నీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. అసలు నేనే మీకు ఫోన్ చేయాలి నాన్న. ఈరోజు ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. అదేంటో తెలుసా? నీలిమ భర్తని నేనే ఇంటికి తీసుకొచ్చాను. అదేనమ్మా, దాని గురించే నీతో మాట్లాడాలి. నాన్న ముందు నన్ను చెప్పనివ్వండి. ఇన్ని రోజులు నేను నీలిమని తిడుతుంటే మీరందరూ తనకి సపోర్ట్ చేశారు. అప్పుడు నాకు అర్థం కాలేదు అసలు ఏమైంది వీళ్ళందరికీ. నేను నీలిమని ఒక మాట అంటే అందరూ నీలిమకెందుకు అండగా నిలబడుతున్నారు అని. చివరికి మీతో సహా
నీలిమాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని నాలో నేనెంతో బాధపడ్డాను. కానీ నీలిమాకి మాకు పెళ్ళయింది, తన భర్త తనని వదిలేశాడని చెప్పాక నాకు అర్థమైంది. ఆ బాధలో నీలిమ ఉంటే, నేను కూడా 4 మాటలు అంటుంటే తను ఇంకా బాధపడుతుందని మీరందరూ బాధపడ్డారు, అంతే కదా? అంతేనమ్మా, అంతకుమించే ఉంటుంది. ఇప్పుడు ఆ బాధ తీరిపోయింది నాన్న. తన భర్త ఇంటికొచ్చేశాడు, తను చాలా మారిపోయాడు. నేను నీలిమని తనని ఒకటి చేస్తాను, వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఏ భార్య అయినా భర్త దగ్గర ఉంటే, తన నీడలో బతుకుతూ ఉంటే తనకెంతో ఆనందంగా ఉంటుంది. నీలిమ నాకు శత్రువు అయినా సరే, భర్త వదిలేసిన ఆడదన్నప్పుడు నాకు బాధ అనిపించింది. ఇప్పుడు తన భర్త తిరిగొచ్చాడు, అది కూడా నా వల్లే జరిగింది అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. మీరిక్కడ ఉండాల్సింది, మీరు ఇదంతా చూడాల్సింది చాలా మిస్ అయ్యారు. అవునవును, అక్కడ జరుగుతున్న వాటిని నేను బాగా మిస్ అయ్యాను. ఏం పర్వాలేదు నాన్న, చక్రి ఎక్కడికి వెళ్తాడు, ఇక్కడే ఉంటాడు కదా. కొన్నాళ్ల పాటు నీలిమ మనసు మారే వరకు, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండే వరకు మన ఇంట్లోనే ఉంటారు. మీరు వచ్చేస్తారు కదా, అప్పుడు చక్రికి మిమ్మల్ని పరిచయం చేస్తాను. నిజంగా అబ్బాయి ఎంతో మంచోడు, లేనిపోని అపోహల వల్ల నీలిమాని దూరం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అన్ని తప్పులు తెలుసుకొని నీలిమ కోసం వచ్చేశాడు. ఇంకా ఈ నీలిమాకే ఆ భర్త గొప్పతనం అర్థం కాక అటు ఇటు ఆలోచిస్తుంది. వీళ్ళందరూ నీలిమ ఏమనుకుంటుందోనని ఆలోచిస్తున్నట్టున్నారు. నేను నచ్చజెప్పాను. అత్తయ్య వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాన్న. అవును, వాళ్ళెవరు నీతో ఏమీ మాట్లాడలేదు కదా? మాట్లాడడానికి ఏముంటుంది నాన్న, నేనేమీ తప్పు చేయలేదు కదా. నీలిమ కాపురాన్ని నిలబెట్టాలి అనుకున్నాను, ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది? ఎవరైనా చేసేది అదే కదా అని అత్తయ్య కూడా మౌనంగానే ఉన్నారు. నిజమే, ఇప్పుడు ఎవ్వరూ ఏది మాట్లాడే పరిస్థితుల్లో లేరు, అందుకే అందరూ మౌనంగా ఉన్నారు. నా సంగతి వదిలేండి నాన్న, మీరు నాతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు, ఏంటది? అది ఏమీ లేదమ్మా, ఊరికొచ్చి 2-3 రోజులైంది కదా, నువ్వెలా ఉన్నావో ఏమో అని నీతోసారి మాట్లాడదామని ఫోన్ చేశాను. నువ్వు అక్కడ జరిగిన అన్ని విషయాలు చెప్పావు కదా, ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది. ఉంటాను, జాగ్రత్త. అలాగే నాన్న. చూడండి, మీరు ఇలా మౌనంగా ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు. రేపు మనం పాపకి వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్కి వెళ్తాం కదా, అట్నుంచటే గుడికి కూడా వెళ్దాం. గుళ్ళోనే కూర్చుని బంగారు తల్లికి ఏం పెట్టాలో ఆలోచించి 1, 2, 3 పేర్లు అనుకుని ఇంటికొచ్చాక ఆ పేర్లు అత్తయ్య మావయ్యకి చెప్పాలి. వాళ్ళు ఏ పేరు బాగుందంటే పంతులు గారికి చెప్పి పేరు పెట్టే ముహూర్తం కూడా పెట్టించేద్దాం, సరేనా? అవును, రేపు మార్నింగ్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా. అవును, పాపకి వ్యాక్సిన్ వేయించాలని చెప్పాను కదా, మర్చిపోతే ఎలా? సరే, తొందరగా పడుకోండి, మనం పొద్దున్నే వెళ్ళాలి. నువ్వు పడుకో, నేను కాసేపు అయ్యాక పడుకుంటాను. అయ్యో, నా కూతురు జీవితం ఏం కావాలి? ఇంట్లో ఎవరో చచ్చినట్టు ఏంటా ఏడుపు? ఏడుపు కాక మాకు ఇంకేం మిగిలిందండి? నా కూతురు బ్రతుకు ఏమైపోతుందో అని నా గుండె పగిలిపోతోంది. ఆ ఆవేదనతో వచ్చినవే ఈ కన్నీళ్లు, అంతేకాని నేనేదో ఊసిపోకి ఏడవటం లేదండి. అయ్యో నీలిమా, అయ్యో అయ్యో. చూడు శారద, ఈ ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాల గురించి అందరికీ బాధగానే ఉంది. ఇలా ఏడ్చినంత మాత్రాన సమస్య ఏమీ పరిష్కారం అయిపోదు కదా.
సమస్యని ఎలా పరిష్కరించాలో అది ఆలోచించాలి. ఎలా ఆలోచిస్తారత్తయ్య? భాను వాడబిడ్డో తీసుకొచ్చి నీలిమ భర్త అంటుంది. వాడు ఫోటోలు చూపించి పెళ్ళి ఎలా జరిగిందో, నీలిమకి నాకు ఎడబాటు ఎలా వచ్చిందో అని చెప్తున్నాడు. భాను ముందు మీరెవ్వరూ నోరెత్తడం లేదు. ఇంక నీలిమ జీవితం ఎలా బాగుపడుతుంది? చూడమ్మా, మేమంతా మౌనంగా ఎందుకున్నామో నీకు తెలుసు కదా. మళ్ళీ ఎందుకు పదే పదే మీరిలా అడుగుతున్నారు? నీలిమకు అన్యాయం చేయాలని, వచ్చిన వాడితో పంపించేయాలని ఇక్కడెవ్వరూ అనుకోవడం లేదు. కాకపోతే వాడిని ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నాం. అవునే, ముళ్ళకంప మీద పడ్డ పట్టు చీరలా ఉంది మా పరిస్థితి. గట్టిగా లాగేవంటే చీర చిరిగిపోతుంది. అలా అని వెళ్ళి పట్టుకున్నావంటే ముళ్ళకంప చేతికి గుచ్చుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియకే కదా అందరూ తల్లో పట్టుకుంటుంది. బామ్మ, మీరే ఇలా అంటే ఇంక నా పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక్కడ నీ పరిస్థితితో ఎవరికీ పని లేదమ్మా. ఆ భాను బాధపడకూడదు, ఆ భానుకి ఏ నిజాలు తెలియకూడదు. ఆవిడేం చెప్తే అదే జరగాలి. ఇక్కడ అందరూ అదే కోరుకుంటున్నారే. నువ్వేడ్చినా నేనేడ్చినా మన కన్నీళ్లు బయటికి రావడం తప్ప ఇక్కడ ఎవ్వరి మనసు కరగదు. అందుకే కదా నేను ఇలా నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తుంది. చాలు శారదా, ఇంకాపో. అంటే ఏంటి నీ ఉద్దేశం? మేమెవరూ ఏమీ పట్టించుకోవడం లేదనా? అరే, భాను ముందు మేము నిజం చెప్పలేకపోవచ్చు, భాను ముందు మేమేమీ మాట్లాడలేకపోవచ్చు. కానీ అంత మాత్రాన వాడెవడో ఇంటికి వచ్చి నీలిమ భర్త అనంటే వాడిని వదిలేస్తామని ఎలా అనుకుంటున్నావు? భానుతో మీరు నిజం చెప్పలేరు, వాడు నిజాన్ని చెప్పనివ్వడు. ఇంకా వాడిని ఇంట్లో నుంచి ఎలా పంపిస్తారు? అదే కదా ఆలోచిస్తున్నామని చెప్తున్నాం. మీరిలా ఆవేశపడుతుంటే ఎవరికి మాత్రం ఏం ఆలోచన వస్తుంది చెప్పండి? కొంపకి నిప్పంటుకున్నాక నీళ్ళని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆ మంటని ఎలా ఆపాలని ఆలోచించాలి. కానీ నిప్పు ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి తగలబెట్టారని ఆలోచిస్తే ఇల్లు కాలి బూడిదవుతుంది, కానీ ఏమీ మిగలదు. మీరిలా ఆలోచిస్తూ కూర్చుంటే వాడు మొత్తం అల్లుకుపోయేలా ఉన్నాడు. ఇక నా కూతురు బ్రతుకు బుగ్గిపాలయ్యేలా ఉంది. ఏమీ అవ్వదు. రేపొదయం పాపకి వ్యాక్సిన్ వేయించడానికి భాను, కార్తీక్ హాస్పిటల్కి వెళ్తారు. భాను అక్కడి నుంచి తిరిగి రావటానికి ఓ 2-3 గంటల సమయం అయినా పడుతుంది. అప్పుడు ఆ చక్రిగాడు ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. వాణ్ణి ఏం చేస్తే ఇంట్లో నుంచి వెళ్తాడో అదే పని చేస్తాను. ఆ పని చెయ్యండి. వాణ్ణి నా చేత్తో నేనే చావుగొట్టి చెవులు మూస్తాను. వాడి కాళ్ళు చేతులు విరిచేసి ఇంకెప్పుడు ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా చేయాలి. అప్పడాల కర్రతో వాడి వీపు విమానం మొత్తం మోగించావంటే వాడే బాబోయ్ తప్పైపోయిందని ఇక్కడి నుంచి పారిపోతాడు. భాను ఉన్నంత వరకు మనమేం మాట్లాడలేం. భాను లేకపోతే వాడి పని పట్టొచ్చు, వాడిని ఇంటి నుంచి పంపించేయొచ్చు. వాడు వెళ్ళిపోతాడని నమ్మకముంది. కానీ వెళ్ళిన వాడు జరిగిందంతా భానుకి చెప్పి మళ్ళీ తిరిగొస్తే భాను గొడవ పెడుతుంది కదా. నీకు ఆ భయమేమీ అక్కర్లేదు. మనిషికి ప్రాణభయం ఉంటుంది. వాడు మళ్ళీ భాను దగ్గరికి వచ్చినా, భానుతో మాట్లాడినా, ఈ ఇంట్లో అడుగుపెట్టినా ప్రాణం పోతుంది అని నేను బెదిరిస్తాను. వాడు బ్రతికుండాలంటే ఈ చుట్టుపక్కల కాని భానుకి గాని వాడు కనిపించకూడదని చెప్పి బెదిరిస్తాను. దెబ్బకి వాడే పారిపోతాడు. చూడండి, అందరూ ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి. రేపా చక్రికండి ఎలా పంపించాలో నాకు తెలుసు. మురారి 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 మురారి
మురారి మురారి మురారి మురారి మురారి మురారి మురారి మురారి మురారి మురారి మురారి మురారి మురారి రాధా 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 ఏంటి మురారి నువ్వు నన్ను మర్చిపోయావా? ప్రశాంతంగా నిద్రపోతున్నావు. నేను నీకు గుర్తు రావడం లేదు కదా? నన్ను మర్చిపోయావు కదూ? లేదు రాధా, నేనెలా మర్చిపోతాను చెప్పు? అది కళ్ళు కూడా జరగని పని. నువ్వు నా కోసం వచ్చావు కదా? లేదు మురారి, నువ్వు నా కోసం ఎదురు చూసేవాడివి అయితే నేను వచ్చిన సంగతి నీకు ముందే తెలిసేది. నేను పిలిచే వరకు నీకు మెలకువ రాలేదంటే నువ్వు నన్ను మర్చిపోయావు. సరే మురారి, నేను వెళ్తాను. రాధా రాధా రాధా, నువ్వు వెళ్ళిపోకు రాధా, నన్ను వదిలి వెళ్ళిపోకు రాధా. నేను నిన్ను మర్చిపోలేదు రాధా. ప్లీజ్ రాధా, వెళ్ళిపోకు రాధా, వెళ్ళకు రాధా, ప్లీజ్ రాధా. రాధా రాధా రాధా, వెళ్ళకు రాధా, ఆగు రాధా, రాధా రాధా. నువ్వు గుళ్ళ తనకి చూపించినటువంటి ఆధారాలతో నిజంగా నువ్వే నీలమ్మ భర్తవనుకుని నిన్నింటికి తీసుకొచ్చింది. మర్యాదగా వెళ్ళిపోతే నీకే మంచిది. నా భార్యను తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఏంట్రా నువ్వు తీసుకెళ్లేది? నీకు నాకు పెళ్లి జరిగిందా? మర్యాదగా నిజం ఒప్పుకో, లేదంటే మా చేతుల్లోంచి నువ్వు తప్పించుకోలేవు. మీరు నన్ను ఒంటరిని చేసి బెదిరిస్తున్నారని నాకు అర్థమైంది, కానీ నేను మా బానక్కతో చెప్తాను.